గన్నవరం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం. వంశీ విజయాన్ని బలపరుస్తూ పాల్గొన్న ఆశేష జనవాహినికి అభివాదం చేస్తూ దిగ్విజయంగా సాగుతున్న నామినేషన్ ర్యాలీ. ఎటు చూసినా కిలోమీటర్ల మేర జనసంద్రంతో కిక్కిరిసిపోయిన గన్నవరం రోడ్లు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల రాకతో గన్నవరం వీధుల్లో పండగ వాతావరణాన్ని తలపిస్తున్న నామినేషన్ కార్యక్రమం. ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక మనవడిలాగా, ఒక మిత్రుడిలాగా, స్నేహితుడిలాగా ఆ కుటుంబాలని, కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నది. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు పనిచేశాను సుమారుగా. అంటే పోటీ చేసిన కాలం కానీ, అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగనటువంటి కార్యక్రమాలు ఇవి. మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేయగలదు, ఎంత మంచి చేయగలరా అని. నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి వచ్చిన చేయలేడు వంశీ ఇవన్నీ అని అడిగారు. అది చెప్పారు నాకు. నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ 5 సంవత్సరాలుగా చేసి చూపెట్టారు. మొదటి సంవత్సరం ఏమన్నారంటే 6 నెలలు ఇస్తారు, తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు, ఏముండదు అన్నారు. తర్వాత 1 సంవత్సరం ఇస్తాడు అన్నారు. ఇంతలో కరోనా వచ్చింది, అయిపోయింది రాష్ట్రం అన్నారు. తర్వాత 3వ సంవత్సరంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని అల్లరి మొదలుపెట్టారు. అప్పుల పాలైపోయింది, మనందరి నెత్తి మీద ఎంత ఉంది, ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగే మేధావులంతా చెప్పారు. 4వ సంవత్సరం వచ్చేపాటికి ఏం చెప్పాలో తెలియక మేము ఎక్కువ ఇస్తాం, ఆయన ఇచ్చిన దానికన్నా 2 రెట్లు ఇస్తాం, 3 రెట్లు ఇస్తాం, 4 రెట్లు ఇస్తాం, భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ చూతారు కదా, రూపాయి టికెట్ కొనండి 1,00,000 ఇస్తాం, 10 రూపాయల టికెట్ కొనండి 50,000 ఇస్తాం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, మీరు ఇంట్లో 4 ఉంటే అమ్మఒడి, 5 ఉంటే అమ్మఒడి, 6 ఉంటే అమ్మఒడి. ఇప్పుడు ఆయన కోసం గబగబా 5-6 కానీ వీళ్ళు పాఠశాలలకు వచ్చి వాళ్ళు వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారు కాటికి వెళ్లకుండా ఉండి ఇదంతా జరిగే పని. ఎంత గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు. గతంలో ఒక సైకిల్ ఇవ్వలేకపోయాడు స్కూల్ పిల్లలకి. సైకిల్ ఖరీదు ఒక 5-6 వేల రూపాయలు. 5 సంవత్సరాలు పనిచేస్తుంది అంటే సంవత్సరానికి 1000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టలేని నీచ నికృష్ట దరిద్ర రాజకీయవేత్తలందరూ వాళ్ళు చేరి సంవత్సరానికి 15,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, 60,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం కరండి అన్నారు. వీళ్ళు చెబితే కనేస్తారు, వీళ్ళు చెబితే జనం వచ్చేస్తారు వీళ్ళు పెట్టి అమ్మఒడి కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవడు దొంగ, ఎవరు నిజంగా చేసేవాళ్ళు అనేది. అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే అని కరెంటు తీగల మీద ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ రాయించి నేనే సలహా చెప్పానంటాడు, లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు, లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని బాగా చదివించుకోండి, ఇంగ్లీష్ మీడియంలో చదివించండి, ఐపీ సిలబస్ ఇస్తాను, మీ పిల్లలందరూ బాగు చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారావారి సారా పోస్తారంటాడు. ఇక్కడే తెలుస్తుంది కదా ఎవరు దార్శనికుడు, ఎవడు దరిద్రుడు అనేది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది? ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా? చేసి చూపెట్టిన ప్రభుత్వం